కోటి విద్యలు కూటి కొరకే అంటారు. నాకైతే నిజమే అనిపించింది. ఎందుకంటే మనము ఏది చేసినా, ఎన్ని చేసినా చివరికి దేవుడిచ్చినటువంటి జానెడు పొట్టను నింపుకోవడం కోసమే కదా మనం ఏదైనా చేస్తూ ఉంటాము. ఇవాళ రేపు కార్పొరేట్‌లో పనిచేసే వాళ్ళైతే అబ్బా! నేను ఈ జాబ్ చేయలేను. ఏ రోడ్డు మీద ఒక దోసల బండి అయినా పెట్టుకొని బతికేస్తాను. ఒక పానీపూరి బండి పెట్టుకొని నేను బతికేస్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ దేనికి తగ్గ కష్టం దాంట్లో ఉంటుంది కదా! మరి స్పెషల్‌గా ఫుడ్‌లో చూసుకుంటే రూపాయల్లో పెడితే వేలల్లోనూ, వేలల్లో పెడితే లక్షల్లోనూ, లక్షల్లో పెడితే కోట్లల్లోనూ సంపాదించి పెట్టేది ఫుడ్ బిజినెసే అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? కానీ మనం గమనించాల్సింది ఒకటి ఉంటుంది. ఏంటంటే దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్ల మీద దగ్గర నుంచి హై క్లాస్ రెస్టారెంట్ వరకు మన దగ్గరికి ఒక ఫుడ్ శుచిగా, శుభ్రంగా రావాలి అంటే అండ్ అట్రాక్టివ్‌గా రావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. అందుకే వీళ్ళ పని హాయి, వాళ్ళ పని హాయి అని ఎంత మాత్రం అనుకోకూడదు. ఎందులో తగ్గ కష్టం అందులో ఉంటూనే ఉంటుంది. ఏదైనా దిగే వరకు మనకు దాని లోతెంతో తెలియదు కదా! మీరేమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.